దేవునికి స్తోత్రం. దేవునికి అమూల్యమైన ఘనమైన బిడ్డలారా, ప్రియలారా, ఈరోజు ఈ సమయము మనము ధ్యానించుకోబోయే దేవుని వాక్య సందేశము నూతన దాహం, న్యూ థర్స్ట్. ఈ వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించుకోబోయే మొదట ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మని సహాయం కోరుదాం. ప్రియలారా, ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడైన తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, జ్యోతిర్మయుడా, మా రక్షక, మా కాపరి, మా సృష్టికర్త, మా పోషక దేవా, నూతన దాహం అనే ఈ వాక్య భాగాన్ని ధ్యానించేటప్పుడు నీవే మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్య సత్యాన్ని, జీవ జలాన్ని బయలుపరచమని, శారీరక దాహం నుండి, మానసిక దాహం నుండి, ఆత్మ దాహం నుండి మనల్ని విడుదల చేయమని మీ పరిశుద్ధాత్మ జలము త్రాగించి ఆ నూతన దాహం అనే ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ ఇచ్చే, యేసయ్య ఇచ్చే ఆ పరిశుద్ధాత్మ జలము కోసము దాహగొన్నట్లు ఈ నూతన దాహ అనే సందేశము మనందరికీ సాయం అవునుగాక. అలాగే ప్రభువ, నీవిచ్చే నీళ్లు త్రాగితే మరెన్నడు దప్పిగొనడు అన్నట్లు మనందరికీ నీవిచ్చే నీళ్లు త్రాగించండి ప్రభువ. ఈ దాహం నుండి లోకము, పాపము, శాపము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే దాహం నుండి ఈ లోక ప్రజలను, విశేషంగా యేసయ్య మీ అందు విశ్వాసించిన ప్రతి ఒక్క కుమార కుమార్తెలను, సేవకులను విడుదల చేయమని, యేసుక్రీస్తు నామంలో సాతాను క్రియలన్నిటినీ నాశనం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి, సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రండి, దేవునికి ప్రియమైన వారలారా, నూతన దాహం, న్యూ థర్స్ట్ అనే అంశంలో మనం పవిత్ర గ్రంథం నుండి, బైబిల్ నుంచి చదివితే యోహాను సువార్త 4వ అధ్యాయము 13 నుంచి 14 వచనం వరకు, జాన్ గాస్పెల్ చాప్టర్ 4 వర్స్ 13 to 14th వర్డ్. ఇక్కడ చదివినట్లయితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు అని. ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడు ఆయన వాక్యమే, ఆయన వాక్యమందు విశ్వసించి దాని ప్రకారం నడుచుకుంటే ఆ పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు. ప్రియులారా, ఆ పరిశుద్ధాత్ముడు జలంగా మనలో పారుతాడు మరియు దాహము తీరుస్తాడు అనే సత్యము. ప్రభు ఇచ్చే నీళ్ళు త్రాగు ప్రతివాడు మరలా మేమందరం దప్పిగుణం. ప్రియులారా, ఎందుకంటే ప్రభు ఇచ్చే నీళ్ళు త్రాగు మనము దప్పిగుణము. ఎందుకంటే ఆ నీళ్ళు నిత్య జీవానికి ఉబుకుచు రోజు నిత్య జీవానికి, స్వర్గానికి నడిపిస్తాయి. శరీర కార్యం నుంచి విడుదల ఇచ్చి ఆత్మానుసారంగా జీవించడానికి, శాంతి సమాధానం పొందడానికి ప్రభు ఇచ్చే జలము సహాయం చేస్తాయి. ఇలాగే నూతన దాహం అనే భాగంలో ఇంకా మనం వివరణ చూసినట్లయితే, చిన్న బిడ్డకు దాహం వేస్తే నీళ్లు సీసాలో పోసి త్రాగిస్తాం. ఆకలి దప్పిక ఉన్నాయంటే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉందన్నమాట. ఒక రోజులో మనము ఎన్నోసార్లు నీళ్లు త్రాగుతుంటాం. అలాగే జీవజలం కూడా త్రాగాలి. ప్రియులారా, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అప్పుడేం జరుగుతుంది? కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38లో ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, జాన్ గాస్పెల్ 7:38. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మని గురించి, ఆయన ఇచ్చే జలం గురించి మాట్లాడుతున్నాడు. మొదట మనకు దాహం వేయాలి, అప్పుడే యేసుప్రభుని దగ్గరకు వెళ్ళి త్రాగాలనిపిస్తుంది. యేసుప్రభువు
పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చువాడు అని యోహాను చెప్తున్నారు, స్నానిక యోహాన. మాథ్యూ గాస్పెల్ 3rd chapter verse 11th word. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయములో చదువుతాం. మనం ఎలా అడగాలో, ఎలా వెదకాలో, ఎలా తట్టాలో యేసు ప్రభు చెప్తున్నాడు 12-13 వచనంలో, లూకా సువార్త 11. కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులన్నీ ఇవ్వడానికి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి, మన తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను యేసయ్య. ఈ రహస్యము నాకు తెలిసినప్పటి నుండి ఏమాత్రం మానక, ఓ తండ్రి దయచేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అని నేను బాప్తిసం పొందినప్పటి నుండి పొందక మొదట నుండి నేను 2 సంవత్సరాలు అడుగుతూ వచ్చాను ప్రియులారా. నేను హిందూ ఉండగా అన్య జనాంగంలో దేవుడా నాకు మాట్లాడు ఎవరన్నా ఉంటే దేవుడా అని ఆ అన్య జాతి ఉన్నప్పుడు విగ్రహాలలో పూజిస్తున్నప్పుడు అడుగుతుండగా 2 సంవత్సరం కఠినంగా అన్ని దేవతలను పూజిస్తూ ఏడుస్తూ ఉండగా ప్రభు ఒకరోజు తల్లిగా నన్ను దర్శించాడు ప్రియులారా. 2007లో నమ్మకమైన ప్రభువు నాకు తల్లి వలె దర్శించాడు. మనము యెషయా ప్రవక్త గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో చదువుతాం. ఏమని? ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములో మీరు ఆదరింపబడెదరు. అవును ప్రియులారా, ఇంకా ముందర వచనం కూడా చదవచ్చు. ఇలాగే ప్రభు యేసుక్రీస్తు తల్లి అయిన పరిశుద్ధ మరియమ్మ గారి ద్వారా దర్శించారు దర్శనంలో. అవును, పొద్దున ఎర్లీ మార్నింగ్ 3 o'clock సాటర్డే. అవును ప్రియులారా, ఇలాగే 2007లో ప్రభు తల్లి వలె నాకు దర్శనమిచ్చాడు. ఆ రోజు నుండి ధైర్యం నాలో చోటు చేసుకుంది. ఎక్కువ మంది జనంలో ఉండాలన్నా మాట్లాడాలన్నా భయపడేవాడు. కానీ నా మీదికి ఇలా దర్శనం వచ్చినప్పుడు నా జీవితంలో తరువాత ప్రతి చోట నేను బలంగా యేసయ్యను నమ్మడానికి సహాయమైంది. ఆ రోజు నుండి పొద్దున్న లేచి ఎప్పుడు ఆ దర్శనం ఇచ్చారో ప్రభు తల్లి, అప్పుడే నేను చర్చికి వెళ్ళడానికి సాయంత్రం, శనివారం సాయంత్రం వెళ్ళాను. అంతవరకు నేను క్రిస్టియన్ స్కూల్లో చదివినప్పుడు కూడా హాస్టల్ పిల్లలు నాకు చర్చికి రా అని పిలుస్తుండ్రి. క్రిస్మస్కు 1-2 సార్లు పోయినాను. కానీ ఆ చర్చిలో చాలా జన సమూహం ఉన్నందుకు నేను గేటు దగ్గరే నిలబడి వాపస్ ఇంటికి వచ్చి ఏడిసినాను ప్రియులారా. కానీ ఈరోజు తల్లి వలె ప్రభు నన్ను ఆదరించినందుకు ఆ రోజే నేనే స్వతంగా దేవుడు ఎవరు అని తెలుసుకుని చర్చికి వెళ్ళాను ప్రియులారా. ఆ రోజే పొద్దున్న లేచి మత్తయి సువార్త 5వ అధ్యాయం పర్వత ప్రసంగం చదివినాను, అష్టభాగ్యాలు. అవును, ఇలాగే నేను 6 నెలల లోపల నిజమైన దేవుడు యేసుక్రీస్తుని కనుగొన్నాను. అన్ని దేవతల పూజ విడిచిపెట్టినాను. మరియు 2 సంవత్సరాల లోపల మరి ఒక దర్శనం, పరిశుద్ధాత్మ జలము నా మీద రావటం, పరిశుద్ధాత్మ అగ్ని రావటం, వేరే భాషలో మాట్లాడటం, నా మాతృభాషలో ప్రభు నా అంతరంగంలో మాట్లాడటం, ఆత్మ కన్నులు తెరవటం జరిగింది ప్రియులారా. దేవుడా ఎలాగుంటావని నేను హిందూ ఉన్నప్పుడు పూజించే దేవుడి దగ్గర అడుగుతుంటే, కానీ యేసుక్రీస్తు తల్లి వలె నన్ను ఆదరించినారు ప్రియులారా. అలాగే 2 సంవత్సరం తర్వాత యేసుక్రీస్తు దేవుడు ఆత్మ స్వరూపుడై ఉన్నాను అని చూపించినాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇలాగే పరిశుద్ధాత్మకై మనం ఎంతగానో దాహం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఇచ్చే నీళ్లు త్రాగితే ఈరోజు వాగ్దానం చేసినట్లు మనం ఎప్పటికీ దప్పిగొనము గనుక ఆయన్ని అడుగుదాం.
దేవుడు మనలో ప్రతి ఒక్కరిని తన ఆత్మతో నింపి ఆయన కొరకు బలమైన పాత్రలుగా వాడుకొనుగాక. అవును ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథము ఆఖరి ప్రకటన గ్రంథము ఆఖరి వచనంలో చూస్తాం ప్రియులారా. రెవల్యూషన్ చాప్టర్ 22. ఇక్కడ మనం దేవుని పట్టణం గురించి చదువుతాం. ఏమని? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము, రెవల్యూషన్ చాప్టర్ 22 వర్స్ 7th వర్డ్. ప్రకటన 22వ అధ్యాయము 17వ వచనము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. అవును ప్రియులారా, ఇక్కడ ఆత్మయు పెండ్లి కుమార్తెయు అని రాయబడింది. అలాగే పరిశుద్ధాత్మ పెండ్లి కుమార్తెని అంటే యేసుక్రీస్తు తల్లి, అంటే సభకు తల్లి. మనం చెప్తాం ప్రియుల గారు, మదర్ చర్చ్ అని. యేసుక్రీస్తు శిరస్సు అయితే యేసుక్రీస్తు శరీరము, ఆయన తల్లి. ఆయన తల్లికి యేసుక్రీస్తే శిరస్సు. అవును ప్రియులారా, తల్లి తండ్రి అయినారు వీళ్ళిద్దరే. అవును, ఈ లోకంలో కష్టపడిన వాళ్ళ ఎవరిలో అని చూస్తే నిజంగా దేవుని ముందర చాలా కష్ట సంకటాలు యాతనలు పొందిన వాళ్ళు వీరిద్దరే ప్రియులారా. ఇలాంటి వీళ్ళకి దేవుడు స్తోత్ర పొందడానికి అర్హులుగా ఎంచినాడు ప్రియులారా తండ్రి. ఇలాగే నూతన దాహం అనే ఈ భాగం నుండి ప్రభు ఇచ్చు నీళ్ళు త్రాగు ప్రతి వారు దప్పిగొన్నారు ప్రియులారా. ఆ నీళ్ళు నిత్య జీవానికి నడిపిస్తాయి. అలాంటి నూతన దాహం పొందడానికి, తీర్చుకునడానికి ప్రభు ఈ వాక్య భాగం నుంచి సాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. తండ్రి, ప్రశస్తమైన నీ కుమారునితో పాటు నీ ఆత్మను మాకు బహుమతిగా ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీ ఆత్మ కొరకు నేను దాహం కొని ఉన్నాను. నన్ను నూతనంగా నింపి శక్తివంతమైన పాత్రగా మమ్ము శాశ్వతంగా వాడుకోమని సర్వశక్తుడైన సర్వాధికారి నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అవును ప్రియులారా, ఇక్కడకు ఒక వాక్యం ధ్యానించి ముగిద్దాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వాక్యము. స్లామ్స్ చాప్టర్ 42 వర్స్ 2nd వర్డ్. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని దావీదు చెప్తున్నాడు ప్రియులారా. మనము కూడా మా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనాలి ప్రియులారా. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. ఇలాంటి కృప ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు ప్రభు ఇచ్చే జీవజలము మీలో నిత్య జీవము ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.